హలో అందరికీ, ఎలా ఉన్నారు? మేము వచ్చేసి టెంపుల్కి వచ్చామండి. ఈ టెంపుల్ వచ్చేసి తొర్రూరు దగ్గర సన్నూరు బాలాజీ టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. ఇది చాలా అంటే చాలా పురాతనమైనది. టెంపుల్ మొత్తం రాళ్ళతోనే కట్టారండి. ఇప్పుడు బండరాళ్ళు ఉంటాయి కదా, సో ఆ రాళ్ళతోనే నిర్మించారు. గోడలైనా పిల్లర్స్ అయినా అసలు చాలా అంటే చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి రెండే దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ. వెళ్ళగానే లోపల ఫస్ట్ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. సో ఆంజనేయ స్వామి పాదాలను దర్శించుకున్నాక నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి లోపలైతే మేము వీడియో తీయలేదండి, గర్భగుడిలో వీడియో తీయొద్దని. సో మేము దర్శనం చేసేసుకున్నాం. పిల్లలు మాత్రం మస్తు అంటే మస్తు అల్లరి చేసిళ్ళు. మా పాప హడావిడి కాదు. చూడండి గుడి ఎంత బాగుందంటే అసలు చాలా అంటే చాలా బాగుంది. నాకైతే భలే నచ్చింది. ఇంత పెద్దగా ఉంటుంది అనుకోలేదు. అండ్ దీని స్పెషాలిటీ వచ్చేసి ఇయర్కి ఒకసారి ఇక్కడ జాతర ఉంటుందంట, 8 days. చాలా అంటే చాలా బాగుంటుందంట. అసలు ఒకప్పుడైతే అతి పెద్ద జాతర అంట. అండ్ ఈ గుడి ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక ఆస్తులు ఉన్న గుడి ఈ సన్నూరు బాలాజీ గుడి. సో మా పిల్లలు ఇక్కడ కొబ్బరికాయ పోటీ పడి ఎలా కొడుతున్నారు చూడండి. వాళ్ళు ఎంత కొట్టినా ఆ కొబ్బరికాయ పగలట్లేదు. మా పాప ఏమో తన కొబ్బరికాయ పగలాలని మా పండుది గుంజుకుంది, కానీ పాప పట్టుకున్నదేమో కొత్త కొబ్బరికాయ, మా పండు పట్టుకున్నదేమో పాతది. సో మా పండుదే తొందరగా పగిలింది. పగిలిపోయాక ఇక దాని ఏడుపు కాదు, పండు కొబ్బరికాయ పగిలింది నాది పగలలేదని చెప్పేసి ఒక ఏడుపు కాదు. అల్లరి పిల్ల అంటే అల్లరి పిల్ల, బాగా గారం. మా కొడుకు కొంచెం బుద్ధిమంతుడు, చెప్తే వింటాడు, కానీ పాప అసలు వినదు. బాగా గారం అయ్యేసరికి ప్రతిదీ తనే గెలవాలి, తనే ఫస్ట్, దేంట్లో అయినా తనే ఫస్ట్ ఉండాలి, తనే వినవ్వాలి అని చెప్పేసి కొంచెం ఉంటుంది. ఇంట్లో చిన్నవాళ్ళు ఎప్పుడు అంతే, బాగా మంకు పట్టు అంటారు కదా, చిన్నవాళ్ళు బాగా గారం మంకు పట్టు పడుతూ ఉంటారు. సో మా పాప ఒక యుద్ధమే చేసింది ఆ కొబ్బరికాయతోటి. ఆ కొబ్బరికాయ ఏమో పగలదు, ఇదేమో అది పగిలే వరకు నేను వదిలిపెట్టను అని ఇదేమో ఒక యుద్ధం, మినీ యుద్ధం చేసింది. ఎవరన్నా దగ్గరకు వచ్చినా నెట్టేస్తుంది, ఎవరన్నా సలహాలు ఇచ్చినా వాళ్ళని ఓర్వట్లేదు. లాస్ట్కి కొట్టి 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 లాస్ట్కు దేవుడు కరుణించినట్టున్నాడు. లాస్ట్కు అతి కష్టం మీద ఆ కొబ్బరికాయ అనేది పగిలింది. ఎన్నిసార్లు కొట్టిందో చెప్పలేము, ఒక 30-40 times కొట్టినట్టుంది పాపం. కానీ ఎంత చేతులు నొచ్చినా ఆమెనే గెలవాలని చెప్పేసి కొట్టింది. లాస్ట్కు ఆ కొబ్బరికాయ పగిలింది. చూస్తున్నారు కదా, ఎవరిని దగ్గరికి రానివ్వట్లేదు, కొబ్బరికాయ ముట్టుకొనివ్వట్లేదు. అటు ఇటు చేసి లాస్ట్కి మా పాప గెలిచిందన్నమాట, అనుకున్నది సాధించేసింది. సో మీకు నచ్చితే ఫుల్ వీడియో చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. పాప అల్లరి చేష్టలన్నీ చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి టెంపుల్ మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. సో టెంపుల్ బయట షాప్స్ ఉంటాయి కదా, అంగడి టైపు, ఇక్కడ బొమ్మలు ఏదైనా తీసుకుందామని మేము వచ్చామన్నమాట. ఇక మా పిల్లలు మొత్తం షాపు కొనిచ్చినా మా పిల్లలకు తనివి తీరదన్నమాట, ఇంకా కావాలంటారు. ఇది వచ్చేసి మా పాప తీసుకుంది. కానీ ఆడపిల్లల కంటే అబ్బాయిలు కొంచెం అర్థం చేసుకుంటారని నాకైతే అర్థమైంది. నా కొడుకు ఎక్కువ ఏం అడగలేదు తెలుసా. ఒక లైట్ పెన్ను ఉంటుంది కదా, ఇట్లా క్లిక్ చేస్తే రెడ్ లైట్ వస్తుంది, అదొక్కటే తీసుకున్నాడు. 150 అయింది. కానీ మా పాప అబ్బబ్బబ్బా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి కొనిస్తే ఏం లేదు, వద్దు పాప. అక్కడ ఏంటంటే టెంపుల్స్ కాడ బయట షాప్లో ఉన్నదానికంటే డబల్ చెప్తున్నారు రేట్స్.
ఏ టెంపుల్ దగ్గరైనా ఇంతే, బాగా రేట్లు ఉంటాయి. మనం ఊరెళ్ళి తీసుకుందాం పాప, ఇక్కడ వద్దంటే ఆహా వినదు. కిందనే పడుకుంటాంది నేల మీద, నాకు కొనిస్తారా లేదా అని చెప్పేసి నేల మీదనే పడుకుంటుంది. ఇక లాస్ట్గా మా పాప బాధ చూడలేక సరే అని చెప్పేసి కొనిచ్చినాం. కానీ నా కొడుకు మాత్రం బంగారు కొండ, వాడు ఒకటే వస్తువు కొన్నాడు, మళ్ళీ ఏం అడగలేదు. పాప మాత్రం తనకు నచ్చినన్ని తీసుకుంది. నేను కూడా తీసుకున్నాను, ఒక బెల్ట్ పట్టి అండ్ బ్యాంగిల్స్, ఒక క్లిప్పు, అంతే. నేను కూడా ఎక్కువ తీసుకోలేదు. ఇక ఎవరి షాపింగ్ బిజీలో వాళ్ళు బిజీగా ఉన్నామన్నమాట. ఇక షాపింగ్ అయిపోయాక మేము టెంపుల్ కొంచెం దూరంగా చెట్టు కింద వంట చేసుకున్నాము. ఇక్కడేమో మా అల్లుళ్ళు కళ్ళు తాగుతారు. నేనైతే మా అల్లుళ్ళు గింత కళ్ళు తాగుతారు అని నేను అస్సలు అనుకోలేదు. వామ్మో, నాన్ స్టాప్, అసలు లీటర్ కళ్ళు నాన్ స్టాప్ తాగుతా అంటే, వాళ్ళు తాగుతా అంటే నాకు కళ్ళు తిరిగినాయి. నేను ఎప్పుడు చూడలేదు వాళ్ళు ఇట్లా తాగంగా, ఏదో థమ్సప్ స్ప్రైట్ తాగంగా చూసినా కానీ నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నాటుకోడిని కోసుకున్నాం, వంటలు చేసుకొని వంట చెట్టు కింద భోజనాలు చేసాము. చాలా అంటే చాలా బాగుండే. వంట వీడియో కూడా చేద్దాం అనుకున్నా కానీ మేము టెంపుల్లో దర్శనం చేసుకొని వచ్చే వరకు మా ఆడపడుచును అన్నయ్య వంట చేసేసారు ఆల్రెడీ. సో నేను ఇక్కడ వచ్చేసి నేను సోలై తింటున్నాను. సోలై చాలా అంటే చాలా బాగుంటుంది. సో చికెన్ సోలై చేశారు, అందువల్ల నేను వంట వీడియో చేయలేకపోయాను. వంట వీడియో చేస్తే బాగుండని అనిపించింది. సో ఇంతేనండి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ వచ్చేసి ప్రసాదాలు, చిలుకలు, పేలాలు అవి అమ్ముతున్నారన్నమాట. సో నేనైతే చిలుకలు తీసుకున్నాను. అక్కడ బాగా ఈగలు వాలుతున్నాయి. ఆ ఈగలను చూసి తీసుకోవాలా వద్దా అని ఆలోచించి ఇక లాస్ట్కు వచ్చినందుకైనా తీసుకోవాలని చెప్పేసి చిలుకలు తీసుకున్నాను. సో ఇంతేనండి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి, నాకు కూడా తెలుస్తుంది.